సార్ నెక్స్ట్ మీ టార్గెట్ ఎవరు? మా హిట్ లిస్ట్ లో ఇంకా చాలా మంది పేర్లున్నాయి. క్రిమినల్స్ అందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెక్కడ దాక్కున్నా వాళ్ళ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. నేరస్తుడు ఎవరైనా సరే క్రైమ్ చేయడానికే కాదు, ఆ పదం వాడటానికి కూడా భయపడేలా చేస్తారు. అది అర్థమైందా? అర్థమైందన్నా. ఏమర్థమైంది? కైసర్ని తయారు చేసింది వాడే, చంపింది వాడే. అది కాదు నీకు అర్థం కావాల్సింది. ఆ సెల్వాగడికి నీకు కనెక్షన్స్ ఉన్నాయి కదా అని నీ విషయంలో ఆ సెల్వాగడ్ కామ్గా ఉంటాడని అనుకోబోక. ఇది నీకు అర్థం కావాల్సింది. అర్థమైందన్నా. ఏదో మనం పవర్లో ఉన్నాం కాబట్టి ఆడు మన జోలికి రావట్లేదురా. నీ వెనకాల నేనున్నట్టే ఆడెనకాల కమిషనర్ పోలీసు ఉన్నాడు. నీకు అర్థం అవ్వాల్సింది ఇంకోటి ఉందిరా. నెక్స్ట్ మనం ఇల్లీగల్గా ఒక డీల్ కమిట్ అవుతున్నాం. పెట్టుబడి 200 కోట్లు, ప్రాఫిట్ 2000 కోట్లు. అన్నట్టు బెనామీగా ఉండడానికి ఒక టాయ్ కావాలరా. టాయ్లు ఏమైనా ఉన్నాయా? అన్నీ వాడేసావా? కొత్తోడు కూడా ఉన్నాడన్నా, పేరు కృష్ణ. కృష్ణ? మన డీలాడికి తెలియకూడదు, అర్థమైందా? వాని పేరు మీద క్రైమ్ చేస్తున్నామని వానికి కూడా తెలియకుండా చేస్తా. అర్థమైందన్నా? చుట్టవాసన రాకుండా అత్తరు పూసుకు తిరగటం కాదు, నాకు అన్నీ అర్థం అవుతాయి. రేపు ఆ చక్కెరగాడు వస్తున్నాడు, ప్రొసీజర్ స్టార్ట్ చేయించు. అట్లనే అన్నా. ఆగో అన్నా, పని పూర్తయ్యేంత వరకు గ్యాంగ్ మొత్తాన్ని స్లీప్ మూడ్ లో ఉంచు. అట్లనే అన్నా. స్లీప్ మూడ్ అంటే అర్థమైందా? ఎవరు జోలికి పోకూడదు, మన జోలికి ఎవరు వచ్చినా పట్టించుకోకూడదు. ఉన్నా లేనట్టే ఉండాలి. బాగానే అర్థమైంది. వెళ్ళు. థ్యాంక్ యూ అన్నా. వస్తా. ఏ చక్రి, పేపర్లీ. ఇదిగో పేపర్స్, సైన్ చేయి. ఏం లేదురా, వరల్డ్ బ్యాంక్లో లోన్ తీసుకుంటున్నా, గ్యారంటర్గా నిన్ను పెడుతున్నా, అంతే. సరే అన్న. అన్నా ఇక్కడేంటన్నా గోవాన్ ఉంది? మనకి గోవాలో కూడా చిన్న బిజినెస్ ఉందిరా. చేపలు ఇంపోర్ట్ చేసుడు, ఎక్స్పోర్ట్ చేసుడు. యాక్చువల్గా మన మెయిన్ బిజినెస్ అదేరా. అందుకే గోవాలో కూడా మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సైన్ చేయి. సరే అన్న. ఫ్యాక్స్ వచ్చిందా? యా, ఐ గాట్ ఇట్. అయిపోయిందా? ఫోటో. ఫోటో ఏంటి? ఫోటో ఏంటి? సంతకాలు అన్నారు, ఓకే. ఫోటో అంటే మాత్రం కుదరదన్నా. రే అది అన్నా, ఇప్పుడు ఫోటో దిగి అది గోవాకి వెళ్ళి అక్కడి నుంచి ఫారెన్కి వెళ్ళి అందరు చూసారనుకో. ఏంటన్నా, కొంచెం ఫేస్ వాష్ చేసుకొస్తా అన్నా, ప్లీజ్ అన్నా. భయ్యా, కడుక్కునేది ఎక్కడ? అక్కడ. ఓ, ఫేస్ వాష్ గ్లో గ్లో. ఇప్పుడు టేక్. రే చక్రి, కానివ్వు. ఫోటో. ఓకే, తీసుకో. థంబ్ ఇంప్రెషన్. సంతకం పెట్టాగా, నిశానేలా ఇదేంటి? రే కృష్ణ. అన్నా, నీ మాటే కోటి. కోటి కోసం, అదే నీ మాట కోసం ఏమైనా చేస్తాను. ఫేస్ డిటెక్షన్. నౌ యూ కెన్ గో. బయట ఉండు. సరేనా? అరే ఏం రా బాయ్, సీనానా కంటే ఎక్కువ సీన్ నీకేస్తుండ అన్న. ఏం బేకార్ అయిపోయాడు అన్న. సిటీలో ఉన్న సీనియర్ రౌడీ షీటర్లు అందరినీ ఎంకౌంటర్ చేస్తున్నారంట. టీవీలో ఓతురు కొట్టేస్తున్నారు. ఏయ్ సీను అన్నా, కొన్ని రోజులు గ్యాంగ్ ని స్లీప్ మోడ్ లో పెట్టు. సరే అన్న. తెలుసా స్లీప్ మోడ్ అంటే? తెలుసన్నా. ఏంది? ఒకటికి మనం గన్ పెట్టుకూడదు, ఇంకోటి గన్ పెడితే రియాక్ట్ అవ్వకూడదన్నా. బాగానే అర్థమైందిరా. పో.
ఎవరికైనా పోయే ముందు సిమ్టమ్స్ ఇలానే ఉంటాయి. హే నా పారు డార్లింగ్, ఇది నాతో మాట్లాడుకున్న అసలు ఉండలేదు. హలో, పాస్పోర్ట్ పని అయిందా? రేపు ఒకసారి ఇంటికి రాకూడదు? ఎప్పుడు అంత డెస్పరేట్ గా ఉంటావేంట్రా? పారు మై కుట్టి, నేనేం మాట్లాడినా నీకు అంత రొమాంటిక్ గా ఉంటది. పర్మనెంట్ అడ్రస్ మా ఇంటిది పెట్టా, రేపు ఎంక్వైరీ. రేపు ఏ టైమో చెప్పు. ఎప్పుడైనా రావచ్చు, సేఫ్ సైడ్ గా నైట్ వచ్చాచుగా. 2 minutes ముందు వచ్చినా నువ్వేం చేస్తావో నాకు తెలుసు. అదిగా మళ్ళీ నాలో ఉన్న రొమాన్స్ ని బయటికి తీసుకొస్తున్నావు. ఆపుతావా? నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే రొమాన్స్ చేస్తున్నావు. ఇంతకంటే అలుసు అస్సలు ఇవ్వను. బంగారం, రేపు ఒకసారి మనసిప్పి మాట్లాడుకుందాం, కానీ ఆ డిస్కషన్ కు కొంచెం కోఆపరేట్ చేయి, ఓకేనా? ఓకే. ఫోన్లోనా? వాడికి జనం భయపడుతున్నారంటే దానికి కారణం నేను. అలాంటిదా కృష్ణగాడు వచ్చిన తర్వాత నన్నే పక్కన పెట్టేశాడు. సీను, గుంటూరు సీను, నా పేరు మీద ఉన్న బార్ అమ్మేసుకుని నేనే సెటిల్మెంట్ చేసుకుంటాను. శ్రీశైలంకు తెలిస్తే మమ్మల్ని బార్ కొనేస్తాడా? గ్యాంగ్ స్లీప్ మోడ్ లో ఉన్నంత వరకు మనం ఏం చేసినా ఏం పీకలేడు. ఇదే రైట్ టైం. ఎవడొస్తాడో నేను చూస్తానా. మహిమా ఏంటి మల్లెపూల వాసన వస్తుంది? మల్లెపూల తోటే నడుచుకుని వస్తున్నప్పుడు వాసన దేవన్ బంగారం ఆటోమేటిక్గా వచ్చేస్తే సిగ్గు. ఇప్పుడు బలవంతంగా ముద్దు పెడతావా? నేను ఇప్పుడు పట్టుకున్నానా? పోనీ గోక్కానా? కనీసం నీ మూతిలో మూతి పెట్టానా? మరి ఇంకేంటి బలవంతం? అంటే నీ కళ్ళల్లో ఎక్స్పెక్టేషన్స్ బాగా తెలుస్తున్నాయి. నా కళ్ళుని బాగా అర్థం చేసుకున్నావు బంగారం. దా, నీ కళ్ళు నేను కూడా అర్థం చేసుకుంటా. ABC నేర్పించవి నీ ఒళ్ళో 1 2 3 1 2 3 చదివించవి ఊహల్లో. ABC నేర్పించవి నీ ఒళ్ళో 1 2 3 1 2 3 చదివించవి ఊహల్లో. ఏమో ఏమైందో నీ మాయమైతం నా వందే నీతో చూస్తుంటే ఈ లోకం ఎంతో బాగుంది. హైరే హాయల్లా నీ ఒళ్ళోని ఫారాలంటూ వయస్సే లాగిందే. ABC నేర్పించవి నీ ఒళ్ళో 1 2 3 1 2 3 చదివించవి ఊహల్లో. భూగోళం ఎంతున్నా సరిపోదే నువ్వు నాతోనే అడుగేస్తూ ఉంటే. నువ్వు నన్నే చూస్తుంటే నా చూపే పని చేయదే. కన్నుల రంగుల కలలను కన్నుల పొంగించావులే. తీయని విరహపు అలలతో మనసుని ఊరించావులే. ఏమో ఏమైందో నీ మాయమైకం నా వందే. హైరే హాయల్లా నీ ఒళ్ళోనే ఫారాలంటూ వయస్సే లాగిందే.
తడిసే జలపాతం నీలంలో నీళ్ళల్లో ఉంటానే నీ ఒళ్ళో వర్షపు చినుకుతో వెలుతురు కిరణం హరివిల్లదా నచ్చిన పిల్లతో జతబడిపోవడం జీవితమే కదా నా తోడై ఉంటూ నీ నీడల్ని నన్ను చేసావే నేను అంటూ నీతో ఉంటే వెయ్యేళ్ళైన క్షణాలు నిప్పించావే వద్దు కృష్ణ కృష్ణ ప్లీజ్ బాగా వైల్డ్ బ్యాచ్ లా ఉంది ట్రెండ్ అలా ఉంది మరి